నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 19, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎట్లాంటి ఏ రంగంలోని వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహాల యొక్క ఫలితము చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యాపార ఉద్యోగ రంగాలలోనూ కొత్త కొత్త అవకాశాలు రావడము, కొన్ని అవకాశాలు ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే శని వక్రగతి వల్ల హాని, కార్యాలు లేట్ అవ్వడము, చేసిన పనులలో ఆటంకాలు ఆలస్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే కఠినమైన శ్రమ చేయడంతో పాటు ఓర్పు సహనము అనేది కూడా ఈ శని భగవానుడి వల్ల చేయవలసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, పురోగతితో పాటుగా కొన్ని స్థానచలనాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా ప్రదేశాలలో వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. దీంతో పాటు ప్యాకేజీ పెరగడం కానీ లేదంటే పాత ఏరియర్స్ రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులకు లాభాలు రావడము, విస్తరణకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. అయితే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు పూర్వీకుల ఆస్తి కలిసి రావడం కానీ లేదా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంలో కొంత సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే మీ యొక్క పనులు సామరస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది సూచన మాత్రమే. అయితే పరిహారంగా చూసినట్టయితే కనుక హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అనుకూలమైన సమయము. కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క క్లయింట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వీరు ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా సరే వేరే దిక్కుకు వెళదామని కానీ లేదా వేరే ప్రాంతంలో మీ బ్రాంచీలు ఓపెన్ చేద్దామని కానీ ఆలోచన ఉన్నా, లేదా అంటే నేమ్ చేంజెస్ కానీ అంటే గతంలో పాత పేరుని తీసి కొత్త పేరు పెడదామన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుందామన్నా, ఇలా మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనకి సంబంధించినటువంటి మార్పు చేర్పులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టవలసిన సమయము. అనారోగ్య సూచనలు, ప్రయాణాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా అమ్మవారి ఆలయంలో మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియై నమః. ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకున్న ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే మంచి జరిగేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో సహాయ సహకారాలు, మీ పై అధికారుల మన్ననతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం కానీ లేదా ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొంత నిరాశ ఎదురయ్యేటట్టు, ప్రాజెక్ట్స్ లేట్ అయ్యేటట్టు గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపారాలకు శ్రీకారానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించండి. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా సభల్లో కానీ లేదా మీటింగుల్లో కానీ మాట్లాడేటప్పుడు మీ మాటను నియంత్రించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విష్ణు సంబంధిత ఆలయంలో కానీ లేదా అంటే మీ గృహంలో కానీ విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినడం కానీ చదవడం కానీ చేయొచ్చు. అయితే మాకు నోటికి తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా ఉదయం పూట చదివినట్టయితే కనుక ఈ రోజంతా విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు, గత కొంతకాలం నుంచి ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఉంటే కనుక ఆ సమస్య తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆకస్మిక ధనప్రాప్తి రావడంతో పాటు ధనాదాయ మార్గాలు కూడా మీకు గతంలో కన్నా ఈ రోజు
ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, భావోద్వేగాలను ఈ రోజు నియంత్రించే ప్రయత్నం చేయండి. కోపం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, లేదా అంటే విపరీతంగా మాటలు మాట్లాడడం కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఎమోషనల్ గా మీరు ఓవర్ గా రియాక్ట్ కాకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, పరిహారం ఏంటంటే, ఈ రోజు మీ పేరిట శివాలయంలో అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.